గైస్, నేను చేసిన వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో వచ్చేసరికి మీ పిక్తో సింపుల్గా ఎలా చేయాలో నేను ఈజీగా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గైస్, కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. సో మీరు డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేయగానే ఎలా అయితే వస్తుంది, ఎలర్ట్ మోషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసేయండి. ఎలర్ట్ మోషన్ లింక్ అనేది నేను ఎలర్ట్ మోషన్ యాప్ లింక్ కూడా నేను కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఆ యాప్ మట్టుగా ఎక్కించుకోండి. మీకు ఎలర్ట్ మోషన్లో ఇంపోర్టింగ్ అయితే అవుతుంది. లింక్ మీద క్లిక్ చేయగానే పైన నెక్స్ట్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ సింబల్ క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో నేను ఈ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చాను. సో ఈ ప్రాజెక్ట్లో ఆడియో అనేది ఉండదు. సో నేను ఆడియో లింక్ అనేది సెపరేట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి ఆడియో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆడియో డౌన్లోడ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సో ఇక్కడ రైట్ సైడ్లో ఫస్ట్ బటన్ ఉంది కదా స్క్రీన్ సైజ్లో, దాన్ని క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ కెమెరా ఆన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్లస్ ఐకన్ క్లిక్ చేసి మన ఆడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేను ఆడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఐకన్లోకి వెళ్ళి అక్కడ ఆడియోస్లోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళండి. అక్కడ సాంగ్స్ ఉంటుంది. సాంగ్స్లోకి వెళ్ళి మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్క ఆడియో కూడా మీకు లాస్ట్లో కనిపిస్తుంది, ఎక్కడ వెతుక్కోక్కర్లేదు. సో నేను డౌన్లోడ్ చేసిన ఆడియో లాస్ట్లో ఉంటుంది. సో నేను లాస్ట్కి అయితే వెళ్తున్నాను. లాస్ట్లో చూడండి, ఇక్కడ అయితే జియోనాలజీ అఫీషియల్ ఉంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఆడియో, ఇది నా ఆడియో అనమాట. సో ఆడియో క్లిక్ చేసిన బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ మనం ఇప్పుడు ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇమేజ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేను ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను. సో సపరేట్గా దానికి కూడా ఒక వీడియో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నేను ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసాను. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటాను చూడండి. సో యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ కొంచెం ముందుకైతే వెళ్ళండి. ముందుకు వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అర్జున్ సార్ పిక్ ఉంది కదా, ఆ పిక్ సైజులో మీరు పిక్ అయితే సైజ్ అయితే పెంచుకోండి. నేను చూడండి రైట్ సైడ్లో ఉన్న థర్డ్ బటన్ క్లిక్ చేస్తే మీరు సైజ్ పెంచుకోవచ్చు. నేను చూడండి పెంచుతున్నాను, కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను. చూడండి చేసినాక రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ఇమేజ్ అనేది ఫ్రంట్కి తెచ్చుకుందాం. సో ఇక్కడ 0.00 ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి బ్యాక్కి లాగండి. సో లాగుతుంటే చూడండి ఇమేజ్ అయితే ఫ్రంట్ వరకు వచ్చింది. సో ఇమేజ్ని మీరు అర్జున్ సార్ ఇమేజ్ ముందుకు తెచ్చుకోండి, బ్యాక్ సైడ్ ఉండకూడదు. చూడండి నేను ముందుకైతే తెచ్చుకుంటున్నాను ఇమేజ్ని. చూడండి ఎలా అయితే తెచ్చుకుంటున్నాను మీరు కూడా అలానే తెచ్చుకోండి ఫ్రంట్కి ఇమేజ్ అనేది. తెచ్చుకున్నాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడో ఉంది కదా అక్కడ, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది రైట్ సైడ్లో, థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. అప్పుడు మీరు షాడో అనేది ఎనేబుల్ చేసుకోండి. అక్కడ చూడండి షాడో అనేది ఎనేబుల్ చేస్తాను. చేసిన తర్వాత సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను కొంచెం వరకు. నేను ఒక 39 చూడండి 39 వరకు ఇంక్రీజ్ చేస్తున్నాను. 39 సరిపోతుంది. చేశాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. వెళ్ళాక సెకండ్ వన్ ఉంది కదా రొటేట్ ఆప్షన్ రైట్ సైడ్లో, సెకండ్ వన్ క్లిక్ చేయండి. అక్కడ 0 degreesకి అయితే తీసుకురండి ఇమేజ్ని. 0 degreesకి చూడండి నేను తీసుకొచ్చేసాను. సో 0 degrees తీసుకొచ్చినాక మళ్ళీ సైజ్ అనేది కొంచెం, అంటే అర్జున్ సార్ ఇమేజ్ ఎంత ఉందో అంతవరకు నేను సైజ్ని మళ్ళీ పెంచుకుంటాను. పెంచుకొని మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో అక్కడ ఫ్రంట్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి సెంటర్కి అయితే ఇమేజ్ని అయితే తెచ్చుకుంటున్నాను. నేను చూడండి సెంటర్కి అయితే తెచ్చుకున్నాను. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. చివరి వరకు స్క్రోల్ చేయండి. చివరి వరకు స్క్రోల్ చేసి టైమర్ పక్కన ఉన్న డాట్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చివరి వరకు అయితే ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత బ్యాక్ చూసేయండి. బ్యాక్ వచ్చినాక కొంచెం ముందు వరకు పదండి. నేను కొంచెం ముందు వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక అక్కడ అర్జున్ సార్ ఫోటో అయితే ఎండ్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ వరకు మీ ఫోటోని కూడా ఎండ్ చేసుకోవాలి. సో మీరు మీ ఫోటోని క్లిక్ చేయండి. మీ ఫోటోని క్లిక్ చేసినాక అక్కడ సెంటర్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. క్లిక్ చేసి సెంటర్ ఆప్షన్ ఉంది కదా, సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే అయితే 2 parts అయితే అవుతాయి. మళ్ళీ సైడ్కి రండి, మళ్ళీ సైడ్కి రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్కి వచ్చినాక ఇక్కడ ఇమేజ్ మళ్ళీ అర్జున్ సార్ ఇమేజ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మీరు ఇమేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేయండి.
ఇప్పుడు అటుకు ఇటుకు మధ్యలో ఉన్న సెంటర్ ఇమేజ్ అనేది మీ ఇమేజ్ అనేది డిలీట్ చేసేయండి. సో నేను పైన డిలీట్ ఆప్షన్ నుండి డిలీట్ చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు మీ అల్లు అర్జున్ సార్ ఫొటోస్ అయితే మీరైతే డిలీట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లు అర్జున్ ఫోటో ఇక్కడ ఒకటి ఉంది, అల్లు అర్జున్ సార్ ఫోటో, దాన్ని ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. ఇంకో దగ్గర ఫ్రంట్లో ఒకటి ఉంది, సో ఇక్కడ ఒకటి ఉంది అల్లు అర్జున్ సార్ ఫోటో చూడండి. ఇది ఒకటి కూడా డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేసుకుని ఇంకా వీడియో అయితే అయిపోయింది. మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. ఇంకెవరికైనా షేర్ చేయండి వీడియోస్ కూడా, మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఎడిటింగ్ నేర్చుకోనుకుంటున్నారో వాళ్ళకి. సో వీడియో అయితే అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది సెట్టింగ్స్ పక్కన, దాన్ని క్లిక్ చేసి మీ మొబైల్కి ఏ క్లారిటీ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ క్లారిటీని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కువ క్లారిటీ పెడితే కొన్ని మొబైల్స్కి సపోర్ట్ చేయదు. సో నేను 4Kలో ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. సో మీ మొబైల్కి ఏ క్వాలిటీ అయితే సెట్ అవుతుందో సో ఆ క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయినాక మీకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినాక మీ గ్యాలరీలో అయితే వీడియో సేవ్ అయిపోతుంది. గైస్, మీరు ఎడిట్ చేసుకున్న వీడియోని ఫుల్ స్క్రీన్గా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మళ్ళీ ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ గ్రీన్ కలర్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ 9:16 రేషియోలో పెట్టుకోండి. నేనైతే అలాగనే పెట్టుకున్నాను. గ్రీన్ కలర్ ఉంది చూడండి, 9:16 రేషియో, ఆ రేషియోలో పెట్టుకోండి. పెట్టుకున్నాక క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసినాక ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసిన వీడియోలోకి వెళ్ళండి. వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎడిట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇందాక ఎడిట్ చేసిన వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో క్లిక్ చేయండి. ఆ వీడియో క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి సెకండ్ వన్ రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళండి. రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి 90 degreesకి రొటేట్ చేయండి. నేను చూడండి 90 degreesకి రొటేట్ చేశాను. రొటేట్ చేసుకున్నాక కిందకి రొటేట్ చేయండి. అయితే అక్కడికి రొటేట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక పైన 3 dots ఉన్నాయి కదా, డైరెక్ట్ పక్కన 3 dotsని క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ కంప్రెషన్ ఏరియా ఉంది సెకండ్ వన్, దాన్ని క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఫుల్గా అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.